హాయ్ ఆల్. సో, మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో, ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మన తెలుగు స్టేట్స్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు 1 ఇయర్ అయిపోయిన తర్వాత మనకి హైదరాబాద్‌లో కూడా మనకి ఈ యొక్క కంపెనీ ఆహ్, అనేది ఒక హైదరాబాద్‌లో కంపెనీ ఉందనమాట. మీరు అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఓవరాల్‌గా ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ముందుగా చూసుకుంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది మనకి నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్ట్‌లకి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో మనకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతదనమాట. ఓకేనా? అప్లికేషన్స్ కూడా మనం ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలి. అలాగే ఫిజికల్‌గా కూడా మనం కొరియర్ ద్వారా అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటదనమాట. ఓకేనా? సో, అది కూడా మొత్తం అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, వీడియో చివరి వరకు చూడండి. ఓకే. ముందుగా మనకి ఇక్కడ చూసుకుంటే డెసిగ్నేషన్ పొజిషన్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ గ్రేడ్ 2 ఓకేనా? సో, ఈ యొక్క 3 పోస్టులకి మన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఏజ్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కి మాక్సిమం వచ్చేసరికి 40 ఇయర్స్ అనమాట. మినిమమ్ 18. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ చూసుకుంటే 35. అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 2 చూసుకుంటే 35 ఇయర్స్ అనమాట. సో, ఎవరైతే 35 ఇయర్స్ బిలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అనమాట. సో, ఎవరైతే 35 అబోవ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేయడానికి అవ్వదనమాట. ఓకేనా? సో, అలాగే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ చూసుకుంటే మనకి ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఆల్రెడీ అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. మన జస్ట్ 15థ్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాకే మనకి స్టార్ట్ అయ్యింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ 31st వరకు ఉందనమాట. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఇవి. అలాగే మనం ఆఫ్‌లైన్ అప్లికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఎన్ హార్డ్ కాపీ ఆఫ్ ద ఆన్‌లైన్ అప్లికేషన్. ఓకేనా? హార్డ్ కాపీ మన ఫిజికల్‌గా పోస్ట్‌లో పంపించాల్సిన డేట్ వచ్చేసరికి మనకి 11th మంత్ 7th వరకు ఉందనమాట. ఓకే. నవంబర్ 7th లోపు మీరు పంపించాల్సి ఉంటదనమాట ఫిజికల్‌గా. అండ్ ఆన్‌లైన్‌లో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ 31st అనమాట. ఓకే. నెక్స్ట్ మంత్ 31st కల్లా అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయనమాట. ఓకేనా? సో, అలాగే మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్ చూసుకుంటే ఇది కొంచెం పెద్ద పోస్ట్ అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఉండాలి. అండ్ అలాగే మనకి 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలనమాట. ఓకేనా? సో, మనం వీడియోలో ఇది డిస్కస్ అయ్యాం. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా మనకి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సో, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనం ఓన్లీ అసిస్టెంట్ గ్రేడ్ 2 అనే పోస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, ఈ యొక్క అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్ట్‌కి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి మినిమమ్ డిగ్రీ అనమాట. ఓకేనా? సో, మీ డిగ్రీ ఏ గ్రూప్‌లో చేసినా సరే మినిమమ్ డిగ్రీ ఉంటే సరిపోతుందనమాట. ఓకేనా? సో, ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ మనకు అక్కర్లేదు. అలాగే ప్రొబేషన్ పీరియడ్ చూసుకుంటే మనకి 2 ఇయర్స్ అనమాట. అంటే మీకు 2 ఇయర్స్ పాటు ట్రైనింగ్ ఇస్తారు. ప్రొబేషన్ పీరియడ్‌లో ఉంటారనమాట. అంటే మీరు కంప్లీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీరు ఎంప్లాయ్ అవ్వరనమాట. ఓకేనా? సో, 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీ మీద ఒకవేళ రిమార్క్స్ ఏమీ లేకపోతే అప్పుడు మిమ్మల్ని ఫుల్ టైమ్ కింద కన్వర్ట్ చేస్తారు. అదే ఫుల్ టైమ్ ఆఫీషియల్ ఎంప్లాయీ కింద కన్వర్ట్ చేస్తారనమాట. ఓకేనా? ఏజ్ విషయం చూసుకుంటే మనకి అసిస్టెంట్ గ్రేడ్ 2కి 35 ఇయర్స్ అనమాట మాక్సిమం. ఓకేనా? 35 ఇయర్స్ అబోవ్ ఉన్నవాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ కారనమాట. ఓకే. సో, ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఈ యొక్క వేకెన్సీస్‌కి రిక్రూట్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి పెన్షన్ స్కీమ్ కూడా ఉంటదనమాట. ఓకేనా? సో, ఇది అఫీషియల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. ఓకేనా? సో, అలాగే మనం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి? ఆఫ్‌లైన్‌లో మనం ఎలా పంపించాలి అంటే ఇక్కడ మనకి చూసుకుంటే ఇదే నోటిఫికేషన్ మీకు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకి అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. అప్లై ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. సో, వీడియో చివరి వరకు చూడండి. అలాగే మనకి స్పీడ్ పోస్ట్‌లో పోస్ట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ అడ్రెస్ ఇచ్చారు చూడండి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ NIPER అని చెప్పి ఇక్కడ మనం చూసుకుంటే లక్నో, ఉత్తరప్రదేశ్ అనమాట. ఓకేనా? ఈ యొక్క అడ్రస్‌కి మనం పోస్ట్ పంపించాల్సి ఉంటదనమాట. ఇప్పుడు మీరు అప్లై చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత మీకు లాస్ట్‌లో ఫార్మ్ వస్తది కదా! ఆ ఫార్మ్ కూడా మీరు ప్రింట్ తీసి, ఆ ఫార్మ్‌తో పాటు మీకు ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! 10థ్ క్లాస్ సర్టిఫికేట్, 10థ్ క్లాస్ జెరాక్స్, ఇంకా డిగ్రీ ఉంటే డిగ్రీ, మీ యొక్క ఆధార్ కార్డు. సో, ఈ విధంగా అవన్నీ కూడా మీరు జెరాక్స్ తీసి ఈ యొక్క నోటిఫికేషన్‌తో పాటు అవి కూడా అటాచ్ చేసి మీరు పంపించాల్సి ఉంటదనమాట. ఓకేనా? సో, కాబట్టి మీరు ఫస్ట్ ఆన్‌లైన్‌లో అప్లై చేసి దాని తర్వాత మీరు ఆఫ్‌లైన్‌లో పంపించాలనమాట. ఓకేనా?
అలాగే అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే మనం డిస్కస్ చేసిన పొజిషన్స్కి అసిస్టెంట్ గ్రేడ్ 2 అనే పోస్ట్కి మనకి చూసుకుంటే ₹590 పే చేయాలన్నమాట. ఓకేనా. సో ఇది ఇంక్లూడింగ్ జిఎస్టీ అనమాట. ఓకేనా. జిఎస్టీతో పాటు మీరు ₹590 పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీస్ ఉంటారో వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయక్కర్లేదు అనమాట. ఓకేనా. సో మిగతా వాళ్ళందరూ కూడా మనం ₹590 ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇది అప్లై లింక్, ఇది అప్లై పేజ్ అనమాట. సో మీకు అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు కూడా ఇదే పేజ్కి ల్యాండ్ అవుతారు. సో ఆల్రెడీ మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్ పోర్టల్లో ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్గా యూజర్ నేమ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇన్ కేస్ లేదు అనుకుంటే మీరు ఇక్కడ కింద చూస్తే డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్ ఉంది కదా, సైన్ అప్ క్లిక్ చేస్తే బేసిక్ సైన్ అప్ అవ్వాలన్నమాట. ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్. సో ఇవి ఇస్తే మీరు రిజిస్ట్రేషన్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు మీరు లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్స్ అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి కాబట్టి మీరు ఆల్రెడీ అప్లై చేసేయచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి ఇంతే. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.